హాయ్ అండి. వెల్కమ్ టు ఏజే కోచింగ్. ఈ వీడియోలో అయితే మనం ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీ ప్రిపరేషన్ స్ట్రాటజీ చూద్దామన్నమాట. ఓకే. సో, ప్రిపరేషన్ స్ట్రాటజీకెళ్ళే ముందు ఫస్ట్ ఏఎల్‌పీ గురించి కొంచెం తెలుసుకుందాం. ఏఎల్‌పీ అంటే ఏంటిది? అసిస్టెంట్ లోకో పైలట్. బేసిక్‌గా ట్రైన్ ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో వాళ్ళని లోకో పైలట్ అంటారు. ఆ లోకో పైలట్‌కి ఒక అసిస్టెంట్ కావాలన్నమాట. ఎందుకు ఇప్పుడు సిగ్నల్స్ చూడడానికి గానీ, దానికోసం అసిస్టెంట్ లోకో పైలట్ కావాలన్నమాట. ఫస్ట్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు అసిస్టెంట్ లోకో పైలట్ ఉంటది మీ జాబ్. నెక్స్ట్ సీనియర్ లోకో పైలట్ అయితారు. నెక్స్ట్ లోకో పైలట్ అయితారు. అంటే ఇక్కడ మీకింక ట్రైన్‌ని డ్రైవింగ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఇస్తారనమాట. రెస్పాన్సిబిలిటీ ఇవ్వంగానే డైరెక్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఇవ్వరు. ఫస్ట్ గూడ్స్ ట్రైన్ ఇస్తారు. నెక్స్ట్ స్లోగా పెంచుకుంటూ ప్యాసింజర్ ట్రైన్స్ ఇస్తారు. ఇంకా మీరు హయ్యర్ పొజిషన్ వెళ్ళినప్పుడు అప్పుడు వందే భారత్ ట్రైన్స్ ఇస్తారు. వందే భారత్ గానీ, ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ ఉంటాయి చూసారా? అట్లా ఇస్తారనమాట. గ్రోత్ అనేది ఇలా ఉంటది. హైరార్కీ అనేది. అసిస్టెంట్ లోకో పైలట్, సీనియర్ లోకో పైలట్, మళ్ళీ లోకో పైలట్‌లో మీ ట్రైన్స్ లెవెల్ అనేది పెరుగుతా ఉంటదనమాట. ఓకే. ఈ జాబ్‌లో బెనిఫిట్స్ వచ్చేసి బేసిక్‌గా ఏముంటాయంటే, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఏముంటదంటే మీకు హ్మ్, మెడికల్ అలవెన్స్ ఉంటది మీ ఫ్యామిలీ మొత్తానికి. ఇప్పుడు రైల్వేస్, హాస్పిటల్స్ ఉంటాయండి. ఓన్లీ రైల్వే వాళ్ళ కోసం సెపరేట్‌గా. మీ ఫ్యామిలీ అందరికి, మీ ఒక్కరికే కాదు మీ ఫ్యామిలీ అందరికి ఇట్లా మెడికల్ అలవెన్స్ ఇస్తారు. అండ్ సెకండ్ వచ్చేసి మీ ఫ్యామిలీ అందరూ ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చండి ట్రైన్‌లో. ట్రైన్‌లో ఫ్రీ ట్రావెల్. మీకు, మీ ఫ్యామిలీకి ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ జాబ్‌లో రన్నింగ్ అలవెన్స్ అని ఉంటది. అంటే మీరు ట్రైన్ డిస్టెన్స్ కవర్ అవుతుంది కదా! పర్ కిలోమీటర్ ఇంత చార్జ్ అని ఉంటదనమాట. సర్టెన్ అమౌంట్ చార్జ్ ఉంటది. అదేమైద్దంటే 6 మంత్స్‌కి ఆర్ 1 ఇయర్‌కి మీరు ఎంత తిరిగిర్రో చూసి దాన్ని బట్టి అడిషనల్ అలవెన్సెస్ అనేవి వస్తాయన్నమాట. బేసికల్లీ ఇట్స్ ఎ డీసెంట్ జాబ్. ఓకే. ఇట్స్ ఎ డీసెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్నమాట. ఓకే. ఫస్ట్ మనం నోటిఫికేషన్ ఓవర్‌వ్యూ చూద్దాం. నెక్స్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీకెళ్ళిపోదాం. నెక్స్ట్ చదువుకుందాం. నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసేద్దాం. ఓకే. ఫస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎన్ని మనకి 11,127. ఇది ఇండియా మొత్తం కలిపనమాట. ఇండియా మొత్తం కలిపి సికింద్రాబాద్ అనేది హైయెస్ట్. ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ మన సికింద్రాబాద్‌కొచ్చింది. వి ఆర్ లక్కీ. అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయింది. లాస్ట్ డే వచ్చేసి జూన్ 14థ్. బట్ మనకి జూన్ 12థే లాస్ట్ డేట్. ఎందుకంటే అప్పటికి సర్వర్ బిజీ అయిపోద్ది. మనం ఆ రిస్క్ తీసుకోం. సాలరీ వచ్చేసి 19,900. ఏజ్ ఏమో 18-30 అండి. ఓకే. జూలై 1, 2026కి మీరు చెక్ జేసుకోవాలనమాట. మీ ఏజ్ ఎంతుంటదో దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. జూలై 1, 2026 అనేది బేస్ ఇయర్ అనమాట. ఆ ఇయర్‌కి మీరు ఆ ఇయర్‌లోపు మీరు 30 లోపున్న ఉండాలి. లేకపోతే 18 దాటన్నా ఉండాలనమాట. అప్పుడు మీరు ఎలిజిబుల్. సో, ఎడ్యుకేషనల్ అయితే 10థ్ ప్లస్ ఐటీఐ ఉండాలి. ఆర్ 10థ్ ప్లస్ డిప్లొమా అన్నా చేసుండాలి. ఆర్ గ్రాడ్యుయేషన్. దీని గురించి నేను డీటెయిల్ వీడియో చేశా అండి. మీరెళ్లి అది చూడొచ్చు. ఇందులో ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి చూద్దాం. అండ్ ఇదొచ్చేసి అఫీషియల్ రైల్వే నంబర్ అండి. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ నుండి తీసుకొని ఇచ్చా అనమాట. ఏ డౌట్ ఉన్నా సరే ఫోన్ చేసి అడగండి. మొహమాట పడకండి. ఓకే. సో, నెక్స్ట్ ఏం చూద్దాం మనము. దీని సెలక్షన్ ప్రాసెస్ చూద్దాము. సెలెక్ట్ ఎలా చేస్తారు అని చూద్దామన్నమాట ఇది. ఫస్ట్ ఏంటిది? ఫస్ట్ స్టేజ్ 1 సీబీటీ 1 ఉందన్నమాట. సీబీటీ 1 అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. డైరెక్ట్ ఎంసీక్యూయే ఉంటది. ఇందులో డిస్క్రిప్టివ్ ఏమి ఉండదు. ఇట్స్ ఎ క్వాలిఫైయింగ్ టెస్ట్. క్వాలిఫైయింగ్ అంటే నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటది. ఇప్పుడు 100 క్వాలిఫైయింగ్ మార్క్స్ అనుకోండి. సపోజ్ ఒకతనికి 125 వచ్చింది. మీకు 150 వచ్చిందనుకోండి. మీరిద్దరు ఈక్వలే. ఎందుకంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ దాటితే చాలు. ఇది ఫైనల్‌లో యాడ్ అవ్వదు. ఓకే. ఫైనల్ దాంట్లో సీబీటీ 1 అనేది యాడ్ అవ్వదన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ పాయింట్. సీబీటీ 1 ఎట్లుంటదో చూద్దాం ఫస్ట్. ఓకే.
సో, CBT-1 వేర్ ఈస్ CBT-1 ఇది CBT-1. సో, బేసిక్‌గా 60 క్వెషన్స్ ఉంటాయి. సారీ 60 మినిట్స్, 75 క్వెషన్స్, 75 1 మార్క్ అండ్ గుర్తుపెట్టుకోండి నెగెటివ్ మార్కింగ్ ఉంది ఈ ఎగ్జామ్‌లో. సో, స్పీడ్‌తో పాటు అక్యురసీ కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్‌లో. సో, ఇంకోటి దీంట్లో బెనిఫిట్ ఏందంటే దేర్ ఈస్ నో జనరల్ అవేర్‌నెస్. సో, చాలా మందికి జనరల్ అవేర్‌నెస్ అంటే చిరాకుంటది. సో, వాళ్ళు ఈ ఎగ్జామ్ హ్యాపీగా చదువుకోవచ్చు. సో, బేసిక్‌గా 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అన్నమాట. సో, ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఇదొచ్చేసి CBT-1. ఓకే. సో, నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ స్టేజ్ 2 CBT-2. ఇది డిసైడర్. CBT-2లో ఏందంటే పార్ట్ ఏ అనేది మెరిట్‌లో యాడ్ అయ్యిద్ది. పార్ట్ బి అనేది జస్ట్ క్వాలిఫైయర్. సో, మళ్ళీ చెప్తున్నా ఇనండి. సో, స్టేజ్ 2లో 2 ఉంటాయి CBT-2లో. CBT-2లో పార్ట్ ఏ అనేది ఏందంటే అది మెరిట్. అంటే మీ ఫైనల్ ర్యాంకింగ్‌లో యూజ్‌ఫుల్ అయితది. సో, పార్ట్ బి ఏదైతే ఉంటదో అది క్వాలిఫైయర్ ఉంటది. సో, CBT మోడల్ ఎలా ఉంటదో నేను చూపిస్తా చూడండి ఇప్పుడు. ఓకే. సో, CBTలో ఏం చెప్పా? పార్ట్ ఏ ఉంటది. పార్ట్ బి ఉంటది. CBT ఈక్వల్ టు పార్ట్ ఏ ప్లస్ పార్ట్ బి. 2 ఉన్నాయా? ఓకే. సో, ఫస్ట్ పార్ట్ ఏలో ఏముంది చూడండి. మ్యాథ్స్ సేమ్ టైర్ 1లో ఏముందో అదే ఉందన్నమాట. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ బేసిక్ సైన్స్. అండ్ గుర్తుపెట్టుకోండి ఇది మీ మెరిట్‌ని డిసైడ్ చేస్తది. మెరిట్ అంటే మీ ఫైనల్ ర్యాంకింగ్, మీ ఫైనల్ పోస్టింగ్ గాని, సో, ఫైనల్ మార్క్స్ ఏదైతే చూస్తారో అది పార్ట్ ఏనే చూస్తారు. పార్ట్ బి అనేది జస్ట్ క్వాలిఫైయింగ్. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. సో, పార్ట్ ఏ అయితే ఈ 3 ఉన్నాయి. ఓకే. మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్, బేసిక్ సైన్స్. మరి పార్ట్ బిలో ఏముంటది? అది చూద్దాం. ఓకే. ఇదిగోండి ఇది పార్ట్ బి. ఇదేంటిది? పార్ట్ బి అనేటిది ఏంటిది? క్వాలిఫైయింగ్. దీంట్లో బేసిక్ ఇంజినీరింగ్ సిలబస్ ఉంటది. ఓకే. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఆటోమొబైల్. సో, మీరు ఏ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకుంటే దాని సిలబస్ అనేది మీకు ఉంటదన్నమాట. ఓకే. సో, ఇదైతే క్వాలిఫైయింగ్. సో, ఒక్కసారి ఓవర్‌వ్యూ మీకు చెప్తా చూడండి. సో, CBT-1 ఏంటిది? సో, ఫస్ట్ మీరు CBT-1 రాసి క్వాలిఫై అయితారు. క్వాలిఫై అయినాక మళ్ళా CBT-2లో 2 ఎగ్జామ్‌లుంటాయి. ఏముంటది? పార్ట్ ఏ ఉంటది. పార్ట్ బి ఉంటది. ఓకే. సో, CBT-1 సిలబస్ ఏదుందో పార్ట్ ఏ సిలబస్ కూడా అదే. పార్ట్ బి మాత్రం టెక్నికల్ సిలబస్ ఉంటది. ఇది కూడా క్వాలిఫైయే. సో, CBT-2లో పార్ట్ ఏ మాత్రం మెరిట్ లిస్ట్ సెలక్షన్‌కి యూజ్ అయిద్ది. ఈ మెరిట్ లిస్ట్‌లో కూడా 50% ఆఫ్ ది మార్క్స్ మాత్రమే పార్ట్ ఏకి. మరి మిగిలిన 50%కి ఈసీబీఏటీ. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఇంకో 50% మెరిట్‌కి యూజ్ అయిద్దనమాట. యాప్టిట్యూడ్ అంటే ఏముండదు. బేసిక్‌గా కంప్యూటర్ మీద ఒక 5 సెకండ్స్ ఒక పిక్చర్ ఇస్తారు. పిక్చర్ ఇచ్చి 5 సెకండ్స్ తర్వాత క్వెషన్స్ అడుగుతారు. ఆ క్వెషన్స్ మీరు జెప్పాలి. అట్లా సిమిలర్ క్వెషన్స్ ఉంటాయి. అవి మీరు చేయాలనమాట. దీనికోసం ఒక వెబ్‌సైట్ ఉంది ఇండియన్ రైల్వేస్‌ది. సో, ఫ్రీ వెబ్‌సైటే. దాంట్లో డెమో మీరు చూడొచ్చనమాట. నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతా. సో, అందులో మీరు చూసుకోవచ్చు ఫ్రీగానే. ఓకే. సో, ఇందులో 50% CBT-2 పార్ట్ ఏలో 50% అనేది మీకు మెరిట్‌కి యూజ్ అయిపోద్ది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకే. సో, తెలుసా ఆబ్వియస్లీ నెక్స్ట్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి వెరిఫై చేసేయాలి. అండ్ ఇంకో పాయింట్ నేను చెప్పడం మర్చిపోయినా. సో, ఈ జాబ్‌కి వచ్చేసి మెడికల్ స్టాండర్డ్స్ A1. A1 అంటే వన్ ఆఫ్ ది టాప్ అనమాట. టాప్ మెడికల్ స్టాండర్డ్. ఎందుకు? మీరు డ్రైవింగ్ జాబ్ చేస్తున్నారు కాబట్టి మీ విజన్ 6/6 ఉండాలి. అండ్ నో వే మీకు కలర్ బ్లైండ్‌నెస్ ఉండొద్దు. అంటే కొందరికి తెలీదనమాట. వాళ్ళకి కలర్ బ్లైండ్‌నెస్ ఉందని తెలిసి కూడా. సో, రెడ్, గ్రీన్, యెల్లో ఇవి మంచిగా కనిపించాలి. సో, నార్మల్ హియరింగ్ ఉండాలి. ఇవన్నీ ఉండాలనమాట. సో, ఇవన్నీ ఫైనల్‌లో చెక్ చేస్తారు. సో, ఇది జాగ్రత్త అండి. సో, మీరంత కష్టపడి ఎగ్జామ్ ఫైనల్ స్టేజ్ ఎళ్ళినాక మెడికల్‌లో ఓడుకుంటే చానా బాధుంటది. సో, జాగ్రత్తగా మెడికల్ అనేది చెక్ చేసుకోండి. ఓకే. సో, నెక్స్ట్ వి గో టు స్ట్రాటజీ ఎళ్ళిపోదామా? స్ట్రాటజీ ఎళ్ళిపోదాం. సో, ఫస్ట్ మంత్లీ ప్లాన్ చూద్దామండి. తర్వాత డైలీ ప్లాన్ చూద్దామనమాట. సో, 3 మంత్స్ అయితే ఖచ్చితంగా ఉంటదండి. సో, మీరు టెన్షన్ ఏం పడకండి. 3 మంత్స్ ఖచ్చితంగా ఉంటది. సో, ఫస్ట్ మంత్ ఏం చేయాలంటే మనం
సిలబస్ కంప్లీట్ చేయాలి. ఏ సిలబస్ కంప్లీట్ చేయాలి? ఇంపార్టెంట్ సిలబస్ కంప్లీట్ చేయాలి. సో, నేను నెక్స్ట్ వీడియోలో ఏందంటే మీకు వెయిటేజ్ ఇస్తా అనమాట. సో, దాన్ని బట్టి మీరు ఇంపార్టెంట్ ఏదో ఐడెంటిఫై చేసి దాన్ని మీరు నేర్చుకోవచ్చు. సో, ఫస్ట్ మనం ఇంపార్టెంట్ సిలబస్ కంప్లీట్ చేయాలనమాట. ఇంపార్టెంట్ సిలబస్ కంప్లీట్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎందుకు చేయాలంటే టు వెరిఫై యువర్ కాన్సెప్ట్. మీ కాన్సెప్ట్ చదివేది కరెక్టా? కాదా? మీరు చదివింది ఎగ్జామ్‌లో వస్తుందా? రాట్లేదా? అది వెరిఫై చేయనీకే యూ నీడ్ టు డూ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ఫస్ట్ నెల మొత్తం ఇదే చేయండి. ఇంకేం చేయకండి. ఓకే. మరి సెకండ్ మంత్ ఏం చేయాలి? ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. ఒక్కసారి కాన్సెప్ట్ అయిపోయింది అంటే మీ పని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడమే. అంతకు మించి ఏముండదు. ప్రాక్టీస్, 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 ప్రాక్టీస్. మిస్సింగ్ టాపిక్స్ ఉంటాయి కదండీ! మీరు ఓన్లీ ఇంపార్టెంటే చదివారు. మనం రిస్క్ తీసుకోవద్దు. మిస్సింగ్ టాపిక్స్ ఇప్పుడు కంప్లీట్ చేయాలి. ప్రాబ్లమ్స్, మిస్సింగ్ టాపిక్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రివిజన్. మీరు ఫస్ట్ మంత్ ఏదైతే చదివిర్రో దాన్ని రివైజ్ చేయాలి. రివిజన్ త్రూ షార్ట్ నోట్స్ చేస్తారు. అది మీ ఇష్టం అండి. కొందరు షార్ట్ నోట్స్ చేస్తారు. మాకు షార్ట్ నోట్స్ వద్దని కొందరు అనుకుంటారనమాట. సో, అది డిపెండ్స్. మీకెట్లా కావాలో అట్లా. సో, ఈ 3 అనేది మీరు సెకండ్ మంత్‌లో చేయాలి. నెక్స్ట్ మరి థర్డ్ మంత్ ఏం చేయాలి? సో, థర్డ్ మంత్‌లో ఫస్ట్ మాక్ టెస్ట్‌లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి ఇంగ. ఇంక అప్పుడు చదవడం అది ఏమి ఉండదండి. ఓన్లీ మాక్ టెస్ట్ ఉంటది. మాక్ టెస్ట్ ఇచ్చి మాక్ టెస్ట్ అనాలిసిస్ జేయాలి. అదే మిమ్మల్ని వేరోళ్ళ నుండి సెపరేట్ జేస్తది. మాక్ టెస్ట్ అందరూ రాస్తారు. బట్ మాక్ టెస్ట్ ఎవ్వడు అనాలిసిస్ చేయడు. దానికోసం షార్ట్ నోట్స్ పెట్టుకోండి. మిస్టేక్స్‌ని రిపీట్ చేయకండి. అండ్ యూ ఫోకస్ మెయిన్‌లీ ఆన్ స్పీడ్ అండ్ అక్యురసీ. ఓకే. సో, ఫస్ట్ అక్యురసీ డెవలప్ చేసుకున్నాక తర్వాత స్పీడ్ ఎళ్ళండి. ఫస్ట్ స్పీడ్ ఎళ్ళొద్దు. ఫస్ట్ అక్యురసీ డెవలప్ చేసుకోండి. తర్వాత స్పీడ్ ఎళ్ళిపోండి. ఓకే. సో, ఇదొచ్చేసి 3 మంత్స్ ప్లాన్ అనమాట. ఓకే. మీకు ఏ డౌట్ ఉన్నా గాని కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను డెఫినిట్‌గా ఆన్సర్ ఇస్తాను. సో, ఇప్పుడు మరి డైలీ ప్లాన్ ఎళ్ళిపోదామా? సో, ఫస్ట్ మనం టిపికల్‌గా డేలో ఎన్ని అవర్స్ చదవాలని చాలా మందికి డౌట్ ఉంటది. సింపుల్ అండి. 6 అవర్స్ ఈస్ మోర్ థాన్ ఎనఫ్ అండి. సో, జస్ట్ ఏం లేదు. ఫస్ట్ వీక్ మీరు 4 అవర్స్ చదవండి. సెకండ్ వీక్ మీరు 5 అవర్స్ చదవండి. ఇంక థర్డ్ వీక్ నుండి 6 అవర్స్ చదువుకుంటూ ఎళ్ళిపోవాలి. ఎందుకంటే ఇది 7-8 మంత్స్ ప్లాన్ అండి. నేనేదో ఎమోషన్‌లో మీకు 8 అవర్స్, 10 అవర్స్ అంటే అది మీకు ప్రాక్టికల్‌గా వర్కౌట్ అవ్వదు. డీమోటివేట్ అయిపోతారు. సో, 6 అవర్స్ డీప్ ఫోకస్ స్టడీ ఈస్ మోర్ థాన్ ఎనఫ్. సో, డీప్ ఫోకస్ స్టడీ ఈస్ మోర్ థాన్ ఎనఫ్. ఓకే. సో, దాన్ని 1.5, 1.5, 1.5, 1.5. సో, ఫస్ట్ ఏం చేయండంటే మీరు సైన్స్ చదవనీకి ట్రై చేయండి. సో, మార్నింగ్ ఏందంటే మైండ్ అనేది యాక్టివ్‌గా ఉంటదనమాట. ఓకే. సో, స్లీపీ ఫీలింగ్ ఏముండదు. మార్నింగ్ సైన్స్ చదవండి. సైన్స్ ఎక్కడి నుండి చదవాలి? ఎన్‌సీఈఆర్‌టీ. నేను మళ్ళీ డీటెయిల్ వీడియో చేస్తా సోర్సెస్ గురించి. సో, ఎన్‌సీఈఆర్‌టీ 6థ్-10థ్ సైన్స్ ఇది చదవాలి. మ్యాథ్స్ చదవాలి. నెక్స్ట్ 1.5 అవర్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చదవాలి. అండ్ ఫైనల్లీ లాస్ట్ 1.5 అవర్స్ ఏం చేయాలంటే ఇంజినీరింగ్ సిలబస్ అండ్ సీబీఏటీ. సో, మనం ఫస్ట్ అయితే ప్రైమరీగా సీబీటీ 1 మీద ఫోకస్ చేద్దామండి. ఎందుకంటే సీబీటీ 1కి మళ్ళా సీబీటీ 2కి ఒక 3 మంత్స్ 2-3 మంత్స్ మళ్ళా గ్యాప్ వస్తది మనకి. బట్ ఒకేసారి కంప్లీట్ చేయలేం కాబట్టి ముందు నుండే కొంచెం ఓవర్‌వ్యూ తెలవాలని చెప్పి డైలీ 1-1.5 అవర్ అనేది మీరు ఇంజినీరింగ్ సీబీఏటీకి ఇవ్వండి. మిగిలింది మొత్తం మన ఫోకస్ సీబీటీ 1 మీదే ఉండాలి. సీబీటీ 1 వస్తేనే 2కి వెళ్తాం కదా! సో, అట్లనమాట. ఓకే. సో, ఇది ప్లాను. సో, మీకు సోర్సెస్ గురించి కూడా సో, ఫస్ట్ సోర్స్ వచ్చేసి యూట్యూబ్ అండి. సో, మీరు ఫ్రీగా చదవాలి అనుకుంటే యూట్యూబ్ ఈజ్ మోర్ థాన్ ఎనఫ్. నేను చెప్తున్నా కదా! ఇట్స్ మోర్ థాన్ ఎనఫ్ అండి. మీరు ప్రిపేర్ అవ్వచ్చు. కాకపోతే డిఫరెంట్ ఛానెల్స్ నుండి ప్రిపేర్ అవ్వాలి. కొన్ని హిందీ ఛానెల్స్ ఉంటాయి. అవి కూడా ప్రిపేర్ అవ్వాలి. లేదు మాకు అంత పేషెన్స్ ఉండదు. అంత టైం కూడా ఉండదు అంటే మన దగ్గరైతే మ్యాథ్స్
అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ ఉంటాయండి రికార్డెడ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంటుందంటే ఎగ్జామ్ టిప్స్ ఉంటాయండి. సో నేను యూట్యూబ్‌లో పెడతాను టిప్స్. కాకపోతే కొన్ని స్పెసిఫిక్ టిప్స్ ఏం చేస్తా అంటే నేను ఓన్లీ మా కోర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతామండి. సో ఒక బేసిక్‌గా ఏం లేదు. మిమ్మల్ని ఒక ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్‌కి యాడ్ చేస్తామండి. సో ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్‌లో మీరు నేర్చుకోవచ్చు. అందులో జాయిన్ చేస్తాము. జాయిన్ చేసినాక వీడియోస్ కూడా ఇందులోనే ఉంటాయండి. ఓకే. వీడియోస్ ఇందులోనే ఉంటాయి. ఎగ్జామ్ టిప్స్ కూడా అందులోనే పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ ఇంగ్లీష్ అయితే మీకు సోర్సెస్ ప్రొవైడ్ చేస్తామండి. అవి క్లాసెస్ ఏముండవు. సోర్సెస్ మీరెక్కడి నుండి చదవాలి అని జెప్పి ప్రొవైడ్ చేస్తామనమాట. అండ్ ఫైనల్లీ మీరొక్కసారి ఈ కోర్స్ తీసుకున్నారంటే సో ఎస్ఎస్‌సి, ఆర్ఆర్‌బీ అండ్ బ్యాంకింగ్ ఈ 3 ఇంగ మీరు వేరే దగ్గర ప్రిపేర్ అవ్వాల్సిన పనుండదు. ఈ మూడిటికి సింగిల్ కోర్స్ అండి. అది మా కోర్స్ అనమాట. మా టార్గెట్ బ్యాచ్ అది. వి కాల్ దట్ యాస్ టార్గెట్ బ్యాచ్. సింగిల్ అనమాట. సో ప్రైజ్ వచ్చేసి 299 అండి. ఐ థింక్ ఇట్స్ ఎ రీజనబుల్ ప్రైస్ అనమాట. మీరు ఇన్ కేస్ జాయిన్ అవ్వాలనుకుంటే కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. ప్లీజ్ మెసేజ్ డోంట్ కాల్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనం కట్ ఆఫ్ టార్గెట్ స్కోర్ చూద్దాం నెక్స్ట్ యూట్యూబ్ వీడియోలో. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.